హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 131. నీల 6 గజాల చీర కట్టుకుని జడల్లుకుని జడ నిండా పూలు పెట్టుకుని అచ్చం అయ్యంగారు తెలియంటి అమ్మాయిలా రెడీ అయితేనే మా అబ్బాయిలకి ఇష్టం. మీలాంటి అమ్మమ్మలే మా మనసుని తాకేది. మరి నీ మనసుకి నేను తాకేనా అంటుంది ప్రేమ నిండిన కళ్ళతో మేఘన. ఆమె కలువరేకులాంటి కళ్ళని కొన్ని క్షణాల పాటు మైమరుపుగా చూసి, బాబాయ్ దీని కళ్ళేంటి ఇలా ఉన్నాయి, పెదాలి అనుకుంటే వాటికి మించి కళ్ళున్నాయిగా. ఆ ఏంటి, దీని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఏమీ తాగక ముందే మత్తు ఎక్కినట్టుంది అనుకుని ఆ మత్తైన కళ్ళ మాయలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎప్పట్లా కోపిష్టి మొహం వేసుకుని, ఏంటి ఏదేదో వాగుతున్నావు, ఇప్పటికే చాలా ఎక్కువ వాగావు, వెళ్ళి వర్క్ చేయని కసురుతాడు. మేఘన మనసులోని, రాక్షసుడా నీ నుంచి ఆన్సర్ వస్తుంది అనుకోవటం నా వెర్రితనం, దున్నపోతోడా ప్రేమ లేదు అంటూనే ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే వాగలేవు, నా వైపు ఎవరైనా చూస్తే తట్టుకోలేవు. నా వైపు చూసిన వాళ్ళ కళ్ళు పీకడం ఒకటే చేయలేదు, ఆల్మోస్ట్ దేనికి పనికి రాకుండా వాళ్ళని హాస్పిటల్ బెడ్ ఎక్కించాడు. ఎవరితోనైనా కొంచెం క్లోజ్ గా మాట్లాడితే చాలు, అంతెందుకు నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన నీ తమ్ముడితో క్లోజ్ గా ఉంటే నానా రభస చేస్తావు. మరి దీన్నేమంటారా? అది నీకు తెలిసి చావట్లేదు, తెలిసే లోపల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో. చి, నా నోటు నుంచి ఈ మాట వచ్చిందేంటి? పైన తదాస్తు దేవతలుండి తదాస్తు అంటే అమ్మో నా పన అంతే. ఓ తదాస్తు దేవతల్లారా, నేను వాగిన ఈ మాటని వినకండి. ఒకవేళ నా అదృష్టం పోగోక మీరు విన్నా కూడా దాన్ని పట్టించుకోవద్దు, ప్లీజ్ ప్లీజ్ అనుకుంటుంది మనసులోనే మేఘన. ఆమె మాటలు విన్నా ఆ తదాస్తు దేవతలు తదాస్తు అని అంటే మరి ఆమె మొహం మీద చిటికలు వేస్తూ, ఏంటే నిలబడే కలలు కంటున్నావు, నా బతుకు ఇలా నిలబడి ఊహల్లో విహరించడమే సరిపోతుంది అని తన సీటు వైపుకు వెళ్ళడానికి ఒక్కడుగు ముందుకు వేసిందో లేదో అమాంతం తన చెయ్యి పట్టుకుని లాగి వెనక నుంచి గట్టిగా హత్తుకుని ఆమె భుజం మీద గెడ్డ మానిచ్చి ఆమె చెవి దగ్గర గుసగుసగా, నీ పెదాలు చాలా బాగున్నాయి, అస్సలు వదులుబుద్దే కాలేదు, ఇక అలాగే ఉండిపోతే నీకు ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని నేను ఆగిపోయాను. నాకేం ప్రాబ్లం లేదులే, నీ గురించే వదిలేశాను, కానీ అస్సలు వదలాలి అనిపించలేదు అంటాడు. మేఘన గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈసారి ఆమె కళ్ళు తిరిగి పడిపోయేంత ప్రశ్న అడుగుతాడు. ముందు చెప్పిన మాటలకి ఆమె ఒళ్ళు ఒక్కసారిగా కనిపించింది. ఈసారి వెన్నులో వణుకు పుట్టింది. నేనేమీ నీ ముద్దుకేమీ రియాక్ట్ అవ్వలేదు, నీకు అలా అనిపించిందేమో, నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను, వదులు వదులు అని అంటుంది. గుబులు రేగిన మదితో తడబడుతూ బెదురుగా చెప్పింది. ఆమె తడబాటును గ్రహించిన అతను అల్లరిగా నవ్వుకుంటూ ఆమె చుట్టూ ఉన్న అతని చేతులను ఇంకా గట్టిగా బిగించాడు. అతని నవ్వును ఆమె చూసుంటే సర్వం అతని కాలి కింద సమర్పించేదేమో. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారే, అయినా నాకు కావాల్సింది కూడా అదే అనుకో. మనకు బేబీ గర్ల్ చాలు, బేబీ బాయ్ సన్నీ ఉన్నాడుగా, ఆడపిల్ల కావాలని మరీ ఇంతలా అబద్ధాలు చెప్పకూడదు అని ఆమె మెడ మీద కొరుకుతాడు చిన్నగా. అని వెంటనే గట్టిగా అరిచి, రాక్షసుడు అనే పేరుని సార్థకం చేయకు అంటుంది కష్టంగా అదుపు తప్పుతున్న ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకుంటూ. దేవుడా నన్ను గండం నుంచి గట్టెక్కించు స్వామి, 101 కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకుంటుంది మేఘన. నేను రాక్షసునైతే నువ్వు కూడా రాక్షసువే, దానికి ప్రూఫ్స్ ఇదే అని ఆమెను తన వైపుకు తిప్పుకుని అతని తన పెదవిని చూపిస్తాడు మేఘనాకి. గుడ్లు పెద్ద పెద్దవి చేసుకుని మరీ చూస్తుంది అతని పెదవిపైన ఎర్రగా ఉన్న పంటిగాట్లను. చూసే కొద్దీ ఒకలాంటి సిగ్గు భయం, అతని వైపు చూడాలన్నా సిగ్గుతో కనురెప్పలు వాలిపోతూ ఉంటే తల కిందకి దించుకుంటుంది. ధ్రువ సిగ్గుతో ఎర్రగైన ఆమె మొహాన్ని ఇష్టంగా చూస్తూ, చెప్పవే ఏంటిది మరి అంటాడు గెడ్డం కింద వేలు పెట్టి మేఘన మొహాన్ని పైకి లేపి. అతని వైపు చూడాలన్నా గుండెల్లో గుబులు రేగుతూ ఉంటే దిక్కులు చూస్తూ, ఏమో నాకు తెలీదు, నువ్వే కొరుక్కుని నా మీద నిందలు వేస్తున్నావు అని దబాయిస్తుంది మేఘన. అని ఆమె వైపు ఇంటెన్షన్ గా చూస్తాడు. అతని చూపుల బాణాలు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే, ఏంటా చూపు, నమిలి మింగేస్తావా ఏంటి అని దూరం జరగాలని చూస్తుంది. కానీ అది అయ్యే పనినా ఇంకా దగ్గరికి అదుముకుని,
నువ్వు ఇలా కొరకావు అని ఒప్పుకుంటేనే మళ్ళీ ఎక్కడ నీ పెదాలు నలిగిపోతాయేమోనని భయపడుతున్నావు కదా. చెప్పవే చెప్పు అని అంటాడు హస్కీ వాయిస్ తో. వామ్మో, ఈ ముద్దోడికి నా మనసులో మాట ఎలా తెలిసింది? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే అంటాడు ధ్రువ. చాలా 10 సార్లు రోజుకి అని వెటగారంతో కూడిన స్వరంతో అంటుంది మేఘన. చాలే మరి, అడ్జస్ట్ చేసుకుంటా, తప్పదుగా, పెళ్ళయ్యే వరకు సరిపెట్టుకుంటాను అంటాడు. మళ్ళీ ధ్రువ తన ముందుకు రాబోతూ ఉంటే మేఘన తనని దూరంగా నెట్టి, ఎక్కువ చేస్తే ఊరుకునేదే లేదు, అయినా నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు, ప్రేమ లేదు గాని పెళ్లి చేసుకుని పిల్లలకి అంటాడంట, అంత లేదు అని తన సీట్లో కూర్చొని రుసరుసలాడుతూ, అసలు ఏమనుకుంటున్నాడు, అసలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు అని గొనుక్కుంటూ ఉంటుంది మేఘన. ఈ మధ్య ఆమె ఏం చేసినా ఏమన్నా ఆమె ప్రతి ఎక్స్ప్రెషన్ ని కూడా చాలా అంటే చాలా ఇష్టంగా చూస్తున్నాడు ధ్రువ. అతనికి చూసే కొద్దీ తనని అలాగే చూడాలి అనిపిస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కోపంగా అతన్ని తిట్టుకుంటూ కదిలిస్తున్న పెదాలను చూసి అబ్బా అనుకుంటూ ఒక్కసారిగా మళ్ళీ తల విదిలించి తన వర్క్ లో బిజీ అయిపోతాడు ధ్రువ. సూరజ్కి సిద్ధు మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మీతో పాటు మీ వెంట ఉండే వాళ్ళు కూడా జాగ్రత్త అని. ఎందుకో ఏదోలా అనిపించి జాను గుర్తొచ్చి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు లడ్డు అంటే, కొన్ని పర్సనల్ థింగ్స్ అవసరం అయితే షాపింగ్కి వచ్చానండి అని జాను బయటికి వెళ్ళింది అనగాని తెలియని టెన్షన్ తో, అసలు నీకు బుద్ధుందా, మాల్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి 2 రోజులు కాలేదు, మళ్ళీ షాపింగ్లన్నీ రోడ్డు మీద పడ్డావా, నీకు అసలు భయం అనేదే లేదనే అని కోపంగా అరుస్తూ, ఎవరెవరు వచ్చారు మీ వెంట అంటాడు. అతని అరుపులకి ఇక వెన్నులో వణుకు పుడుతూ ఉంటే ఇంకా నోట్లో నుంచి మాటలు ఏమొస్తాయి. ఓసే, మాట్లాడవేంటే, ముంగిలా ఉన్నావు, మీరు ఎందుకు అలా అరుస్తున్నారు, ఇప్పుడు ఏమైందని. లడ్డు, ఇరిటేట్ తెప్పించకుండా ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళావు, ఎవరున్నారు నీ వెంట, ఎవరూ లేరు అని చెప్తుంది. పలానా షాపింగ్ మాల్ అంటుంది. నీ కోతి బ్యాచ్ ఎక్కడికి వెళ్ళారే, నువ్వు ఒక్కదానివే వెళ్ళావు షాపింగ్ కి, సరే ఒంటరిగా లేకుండా జనాలు ఉన్న చోట ఉండు, నేను వస్తున్నాను అని బయలుదేరతాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా దీని వెంట సెక్యూరిటీ పెడితే పోతుంది, దీని గురించి అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంటాడు. ఈ అన్నదమ్ములు ముగ్గురే. ఇప్పుడు ఈ సూరజ్ ఆ లడ్డు దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో ఏంటో మరి. ప్రియా ఫ్రెండ్స్ ఎంఎస్ చేయడానికని యుఎస్ వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వచ్చి మాట్లాడి సెండ్ ఆఫ్ ఇచ్చి మాట్లాడుతూ బయటికి వెళ్తున్న ఆమె కింద పడిపోబోతూ ఉంటే ఆమె ఫోన్ కింద పడిపోయింది. ఆమె మాత్రం కింద పడిపోకుండా అతని బాహుల్లో చిక్కుకుంటుంది. కళ్ళు మూసుకుని చిన్నగా పెదాలు గద్దిస్తూ దేవుడా అని అనుకుంటున్న ప్రియా వైపు అతను కన్ను ఆర్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. ఏదో మైనపు ముద్ద, అది కూడా కాదు, గులాబీలా చెండులా ఉంది ఆమె దేహం. తను చూడటానికి అంత అందంగా ఉంది. మన ప్రియకైతే హీరో సెట్ అన్నమాట. పట్టుకుంటే జారిపోయేలా అతని చేతుల్లో చిక్కుకున్న ఆమె నడుం అసలు ఉందో లేదో అన్నట్టుగా ఉంది. అతనికి తెలియకుండానే ఒక చేత్తో పట్టుకున్న ఆమెను మరింతగా తన వైపు కదుముకుని ఆమె మొహాన్ని కప్పేసిన ఆ నల్లటి కురులను మునివేళ్లతో పక్కకి జరిపాడు. ఇప్పుడు ఆమె ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు. ఆమెను అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని గుండెల్లో తీయని నొప్పి మొదలయ్యింది. అదేంటో అతనికి అర్థం కావట్లేదు. పాల మేఘల్లా ఉన్న కలర్, విల్లులా ఉన్న కనుబొమ్మలు, విశాలమైన నుదురు, సంపంగి లాంటి పొడవాటి ముక్కు, పొడవుగా ఉన్న కనురెప్పలు, కళ్ళు ఎలా ఉన్నాయో తెలియడం లేదు. ఇక పింక్ కలర్ లోని సన్నగా ఉన్న పెదాలు, నున్నగా ఉన్న బుగ్గలు, ఇక శంకుల్ లాంటి మెడ, ఆ మెడ కింద భాగాన పుట్టుమచ్చ. తన మెడలో ఉన్న ఖరీదైన చైన్ కంటే ఆ పుట్టుమచ్చ మరింత అందాన్ని ఇచ్చింది. ఆమె విల్లులా అతని చేతుల్లో బందీగా ఉండటం వలన ఇక తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి. ఇంకా కష్టంగా తను చూపు తిప్పి మళ్ళీ ఆమె వైపు చూశాడు మన హీరో. చూసే కొద్దీ తనని ఇంకా చూడాలి అనిపిస్తుంది. మన ప్రియ మరంత అందంగా ఉంటుంది. ప్రియ ఎంతసేపటికి తను కింద పడనట్టు అనిపించకపోయేసరికి మెల్లగా కళ్ళు తెరిచి పక్కకి చూస్తుంది.
హ్మ్. నేలకు తనకు చాలా డిఫరెన్స్ ఉండేసరికి అమ్మయ్య నడ్డి విరగలేదు అనుకుంటూ తన చుట్టూ బలమైన చేతులు అల్లుకోవడం చూసి ఎవరివివి ఈ ఉక్కు చేతులు ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి. అమ్మాయిలు ఎంతో సున్నితంగా ఉంటారు. ఎలా పట్టుకోవాలో తెలియదా అని అతని వైపు చూసిన ప్రియాకి ఒక క్షణం గుండె జల్లుమంది. అమ్మో ఇతనేంటి ఇలా ఉన్నాడు, వీడు ఇంత అందంగా ఉండటం నాకు నచ్చలేదు. మా అన్నయ్యలకు పోటీ వచ్చేలా ఉన్నాడు. ఈ ప్రపంచంలో డైనమిక్ యంగ్ హీరోస్ అంటే మా అన్నయ్యలే ఉండాలి. హ్మ్, ఏమున్నావురా బాబు అనుకుని, చిచి నేనేంటి ఇలా అనుకుంటున్నాను. ప్రియా తనని కళ్ళు అప్పగించి చూడడం చూసి మనసు బటర్ఫ్లైలా ఎగురుతూ ఉంటే అల్లరిగా నవ్వుతూ, అందంగా ఉన్నానా, నచ్చేసానా, నా అందం చూసి ఎవరైనా మనకు పడాల్సిందే అంటాడు హస్కీ వాయిస్ తో. కొత్తిమీర కట్టేం కాదు. హ్మ్, పైకి లేచి నిలబడు. నిన్ను నువ్వు ఎక్కువ ఊహించేసుకోకు. నువ్వేమీ అంత అందంగా లేవు. హ్మ్ అని అందాన్ని చూసి నువ్వు ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఇక మా అన్నయ్యల అందాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతావేమో. మా అన్నయ్యల అందం ముందు నువ్వు జుజూబి, జస్ట్ యావరేజ్ అంతే అంటుంది పొగరుగా, యాటిట్యూడ్ గా జుట్టు వెనక్కి వేసుకుంటూ ముక్కు పుటాలు ఎగరేస్తూ. ప్రియా అంత యాటిట్యూడ్ గా ఉండటం అతనికి ఇంకా నచ్చింది. అతనికి పొగరుగా ఉండే ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదు. కానీ ప్రియ పొగరు యాటిట్యూడ్ చూస్తూ ఉంటే ఎందుకో తెగ నచ్చేసింది. ఏంటి, నాకంటూ అందగాళ్ళు ఉన్నారా? హాహాహా, నువ్వు బావిలో కప్పవనుకుంటా, అందుకే అలా అంటున్నావు. ఈ ప్రపంచంలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హంగ్ గురించి చెప్పిన ఎవరంటావు? సో నీలాంటి కప్పకి చెప్పి నా ఇజ్జత్ నేను తీసుకోలేను. అందం అంట అందం, పాపం ఈ అందగాడికి ఎవరైనా పడిపోతారంట. వెళ్ళు, వెళ్ళి అద్దంలో మొహం చూసుకో, నువ్వు నీ పిడత మొహం అంటుంది. ఒంగోబెట్టి గుద్దుతాను. ప్రియా ఇంకా పూనకం వచ్చినట్టు అమ్మోరులా ఊగుతూ, రే ఎడారిలో ఖాళీ బాటిల్స్ ఏరుకునే ఎండ్రకే మొహమోడా, మాటలు జాగ్రత్తగా రాని, టంగు స్లిప్ అయితే కారం పెడతాను. నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు. బతకాలి అని ఉంటే మూసుకుని లగేజ్ ని చూసి ఇండియాకి వచ్చిన పని చూసుకుని వెళ్ళు, లేదు అని ఎక్కువ ఆగితే ఎయిర్పోర్ట్ లోనే పాతి పెడతాను అని అంటుంది నాలుక మడతపెట్టి వేలు చూపిస్తూ. ఆ వేలుని పట్టుకుని విరిచేస్తూ, ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మరి నువ్వు కారం పెడుతూ ఉంటే మేము సైలెంట్ గా పెట్టించుకుంటాం కదా మరి. ఏంటే నన్ను ఇక్కడ పాతేస్తావా? పిలవ్వే, ఎవరిని పిలుస్తావో నేను చూస్తాను. నీ యాబ్రస్ మొహానికి నేనే ఎక్కువ. ఎవరినో ఎందుకు పిలవాలి? అయినా నీకు బుద్ధుందా? ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? ఏమే గీమే అని కొక్కిరించింది. నేను ఆడవాళ్లతో పద్ధతిగానే మాట్లాడతాను. ఆడవాళ్ళ వేషంలో ఉన్న నీలాంటి మగరాయిళ్లతో నేను ఇలాగే మాట్లాడతాను. ఆ ఈ అని ఎక్కిరిస్తాడు. గో టు హెల్ అని చెప్పగానే, పోరా అడవి పంది, నీతో నాకేంటి అని వెళ్తూ వెళ్తూ అతని లగేజ్ బ్యాగ్ ని కాలుతో తన్నిపోతుంది. వెళ్తున్న ప్రియా వైపు చూసి, పాపకి మామూలుగా పొగరు లేదుగా, బట్ ఈ పొగరే నీకు అందం, ఇలాగే ఉండు అని. ఇంకా డిస్కో డాన్స్ వేస్తున్న తన గుండెపై చేతిని వేసి రుద్దుకుంటూ సైలెంట్ గా ఉండి, అందమైన పిల్లోని గెలిగేశావు కదే, ఈసారి కనిపిస్తే మాత్రం వదిలేదే లేదు అనుకుంటూ లగేజ్ ని తీసుకుని తను కూడా బయటికి వెళ్ళిపోతాడు. తన పేరు తర్వాత రివీల్ చేస్తాను. సూరజ్ కోపంగా షాపింగ్ మాల్ కి వెళ్తాడు. జాను చెప్పినట్టే లేడీస్ సెక్షన్ వైపుకి వెళ్లి జాను కోసం చూస్తాడు. అక్కడ ఎంత వెతికినా జాను కనిపించదు. ఎక్కడికి వెళ్ళావే? ఇక్కడే ఉండమన్నానుగా అని టెన్షన్ తో వెతుకుతూ ఉంటాడు. లడ్డు, ఎందుకే ఎప్పుడు నన్ను టెన్షన్ పెట్టే పనులు చేస్తావు? ఎందుకే దొంగ సచ్చిందానా, కనిపించవే, నేను పచ్చడి చేయకపోతే చూడు అని అంటూ వెతుకుతూ ఉంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి జాను తనకు కావలసింది తీసుకుంటూ కనిపిస్తుంది. కోపంగా తన దగ్గరికి వెళ్లి తన ఎదురుగా నిలబడ్డాడు. ఒక్కసారిగా అలా వచ్చి నిలబడగానే జాను భయంతో వెనక్కి పడిపోతుంది. చెప్పాను, నువ్వేం చేస్తున్నావే? జనాలు ఉన్న చోట ఉండమన్నాను కదా, నా మాట అంటే లెక్కలేదా అని అరుస్తాడు. నిన్నంతా తన ప్రేమను చూపించిన వ్యక్తి రీజన్ లేకుండా తన మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే చూసి భయంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతే కదా మరి, ఒక్క రోజులో అంతులేని ప్రేమను చూపించి ఉన్నట్టుండి కారణం లేకుండా ఇలా చేస్తే ఎవరు మనసైనా బాధపడుతుంది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించకుండా రా అని ఆమె తీసుకున్న వాటికి బిల్లు వేయించి ఆమె చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుని వెళ్లి విసురుగా కారులో కూర్చోబెట్టి డోర్ విరిగిపోయేలా వేస్తాడు సూరజ్. అమ్మో, చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.